హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆది డ్రెస్ కొలతలతో ఫ్రిల్ మోడల్ లాంగ్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందు వీడియోలో వచ్చేసి ఆది డ్రెస్లో నుంచి కొలతలు ఎలా తీసుకోవాలి అనేది చూసారు కదా. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కొలతల్ని బేస్ చేసుకొని ఈ లాంగ్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ లాంగ్ ఫ్రాక్ కోసం వచ్చేసి నేను నారాయణపేట పట్టు శారీ అయితే తీసుకున్నానండి. నాకు శారీ లెంత్ వచ్చేసి పళ్ళు తీసేస్తే 5 మీటర్లు ఉందండి. ఈ 5 మీటర్లో నుంచి నేను బాడీ పార్ట్ కోసం 1 మీటరు, బాటమ్ పార్ట్ కోసం 4 మీటర్లు విడివిడిగా అయితే కట్ చేసి పెట్టానండి. అలాగే బాటమ్ పార్ట్ కోసం వచ్చేసి 4 మీటర్లు పాలిస్టర్ లైనింగు, బాడీ పార్ట్ కోసం వచ్చేసి 1.5 మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఈ 1.5 మీటర్లో నుంచి నేను హ్యాండ్స్ కోసం 50 సెంటీమీటర్లు, బాడీ కోసం 70 సెంటీమీటర్లు విడివిడిగా అయితే కట్ చేసి పెట్టానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ముందుగా లైనింగ్ని కట్ చేసుకోవాలి. చూడండి, మనం బాడీ కోసం 70 సెంటీమీటర్ల క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ మిషన్ అంచులు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రిన్సెస్ కట్ మోడల్ కావాలి అంటే ఈ క్లాత్ని 2 భాగాలుగా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడివిడిగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రిన్సెస్ కట్ వద్దు అనుకుంటే ఈ క్లాత్ని ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్రిన్సెస్ కట్ మోడల్ అయితే పెడుతున్నానండి. అందుకోసం అని చెప్పేసి ఈ ఫోల్డింగ్ దగ్గర కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి 2 పీసులు కదా. ఇప్పుడు ఒక పీస్ని తీసివేసి ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ 2 కూడా మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పొడవుని మార్క్ చేసుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. 14 ఇంచులకి 1 ఇంచు యాడ్ చేసుకున్నాము అంటే 15 ఇంచులు వస్తుంది. అంటే మనకి బాడీ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 15 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇదే 15 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 32 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 32 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని 32 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 32 ఇంచుల్లో సగం వస్తుంది. 32 ఇంచుల్లో సగం వచ్చేసి 16 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 16 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 32 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా. ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది? 12 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 12 ఇంచుల్లో సగాన్ని తీసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. 12 ఇంచుల్లో సగం వచ్చేసి 6 ఇంచులు. ఇప్పుడు ఈ 6 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. ఇప్పుడు ఈ 36 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 36 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని 36 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 36 ఇంచుల్లో సగం వస్తుంది. 36 ఇంచుల్లో సగం వచ్చేసి 18 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 18 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 36 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 36 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ అయితే 1.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది మనకి పెద్ద సైజే కాబట్టి ఇక్కడి నుంచి ఇలా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఇదే 8.5 ఇంచులు ఇక్కడ కూడా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెక్ చేసుకునేటప్పుడు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి చంక రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కోసం 1/2 ఇంచి ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, 8.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. నెక్ కోసం 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక మిగిలిన ఈ 3.5 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అన్నమాట. ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కదా, అంటే బ్యాక్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచులు. ఇప్పుడు ఈ 7 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఈ కింది వైపు వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాటు పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి.
అలాగే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు కూడా క్లాత్ని మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ ఫోల్డింగ్స్ రెండు కూడా ఒకే వైపున ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి మనకి 6 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 6 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఈ కింది వైపు వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ అయితే 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ అయితే 3.35 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి పెద్ద సైజే కాబట్టి ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇదే 4 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి.
అర్థమైంది కదా. ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేసుకోవాలో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ప్రిన్సెస్ కట్ అంటే మధ్యలో కటింగ్ వస్తుంది కదా, అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మరలా ఈ 2 పీసులను కూడా జాయిన్ చేయాలి అంటే మనకి 2 వైపులా కూడా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 3/4 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి 3/4 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి ప్రిన్సెస్ కట్ అంటే మధ్యలో కటింగ్ వస్తుంది, అంటే మనం ఈ 2 పీసులను కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకోవాలి అంటే 2 వైపులా కూడా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం ఈ విధంగా 3/4 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర 2 వైపులా కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఈ 2 పీసుల్ని జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సైడ్ పీస్కి వచ్చేసి ఈ చంక దగ్గర ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి క్రాస్ తీసుకోవాలి, అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా ఈ సైడ్ క్రాస్ తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం క్రాస్ ఎంత తీసుకోవాలి అంటే 1/2 ఇంచి దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. అంటే 1/2 ఇంచ్ తీసుకోవచ్చు, 3/4 ఇంచ్ తీసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3/4 ఇంచ్ తీస్తున్నానండి. చూడండి ఇక్కడ నుంచి 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనం ఈ 2 పీసుల్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మీరు ఇలా కాకుండా ఇక్కడ నుంచి లైన్ అనేది డ్రా చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ 2 పీసుల్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ సైడ్ పీస్ అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా క్రాస్ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి క్రాస్ తీసుకోవడం కోసం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా రావాలి. ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇప్పుడే కట్ చేసుకొని సరి చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కదా, ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కి అయినా సరే డ్రెస్కి అయినా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు మనకి హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి ఈ చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చంక రౌండ్ ఎంత వచ్చింది? 10 ఇంచులు. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే 9 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీరు చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో అందులో నుంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 9 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ కోసం వచ్చేసి మనం 50 సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. క్లాత్ వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులకి ఒక గీత ఎక్కువ ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 9 ఇంచులు రావాలి. ఇప్పుడు ఈ క్లాత్ని మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ 4 కూడా మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి క్లాత్ వెడల్పు సరిపోనప్పుడు ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మనకి ఈ క్లాత్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. క్లాత్ వెడల్పు వచ్చేసి ఇక్కడ 9.75 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? 9 ఇంచులు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 9 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు. ఇప్పుడు ఈ 10.5 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. 10.5 ఇంచులకి 1 ఇంచు యాడ్ చేసుకున్నాము అంటే 11.5 ఇంచులు వస్తుంది. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 11.5 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 11.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 11.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు చిన్న సైజ్ అయితే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి పెద్ద సైజే కాబట్టి ఈ విధంగా 3.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.25 ఇంచులు. ఇప్పుడు ఈ 5.25 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం 1.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక 1/4 ఇంచు కిందికి డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. ఇక్కడ మీరు లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లోతు అనేది 3/4 ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం 1/2 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం క్లాత్ అయితే మిగిలింది కదా, ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మెడపట్టి కట్ చేసుకోవాలి. చూడండి, ఈ మెడపట్టిని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ 2 కూడా మనకి ఆపోజిట్లో ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ని కట్ చేసుకున్నప్పుడు మనకి ఈ పీసులు అయితే ఉన్నాయి కదా, ఈ పీసెస్ని బేస్ చేసుకొని మనం మెడపట్టిని కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఫోల్డింగ్లు 2 కూడా ఒకే వైపునకు ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడపట్టి వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ మెడపట్టి వెడల్పు వచ్చేసి మీ ఇష్టం అండి. మీకు కొంచెం సన్నగా కావాలి అనుకుంటే మీరు 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. మెడపట్టి కొంచెం వెడల్పుగా కావాలి అంటే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇలా చుట్టూ కూడా 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా కట్ చేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్కి మెడపట్టి అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. మెడపట్టి ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. బాడీ పార్ట్కి లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం బాడీ పార్ట్ కోసం వచ్చేసి మెయిన్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1 మీటర్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఓపెన్స్ 2 కూడా మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ బార్డర్ వరకు కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంతే వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 కూడా ఒకే వైపునకు వచ్చేలా చూసుకొని ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/4 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు
ఫస్ట్ ఈ మిడిల్ పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ పీసులను తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మిషన్ మీద అయినా జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే గమ్తో అయినా జాయింట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మిషన్తో పని లేకుండా గమ్తో జాయింట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని గమ్తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఈ క్లాత్ ప్లెయిన్గానే ఉంది కాబట్టి మనం రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని అవసరం లేదండి, ఎటువైపు అయినా జాయింట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ గ్లూతో మనం లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చింది కాబట్టి ఈ విధంగా హ్యాండ్స్కి బార్డర్ వచ్చినప్పుడు గమ్తో జాయింట్ చేసుకోవడం వీలు కాదండి, మిషన్ మీదే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ముందుగా మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి రెండు కూడా ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా చెక్ చేసుకోకుండా స్టిచ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక్కొక్కసారి హ్యాండ్స్ రెండు కూడా ఒకే వైపునకు వస్తాయన్నమాట. మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ వైపు నుంచి కాకుండా మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి ఈ బార్డర్ వచ్చేసి 1/2 ఇంచ్ మార్జిన్తో ఉంది కాబట్టి మనం ఈ బార్డర్ పక్కనే స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఖర్చు అనేది ఒకే వెడల్పుతో వస్తుంది. ఈ ఎడ్జెస్ రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు మీదనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ మిడిల్ పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ పీసులను తీసుకొని ఎటువైపున పీస్ని అటువైపున పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు పీసులను కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ ఎడ్జెస్ రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపున పీస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇటువైపున పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఈ కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న ఈ మెడ పట్టీకి ఇటువైపున 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ మెడ పట్టీకి వచ్చేసి మనకు ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ మార్జిన్ ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి ముందుగా మనం డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపున షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో షోల్డర్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మనం షోల్డర్స్ని ఈ విధంగా జాయింట్ చేసుకున్నాము అంటే ఈ నెక్ వైపున మనకి షోల్డర్ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. మరలా ఇక్కడికి వచ్చేసరికి ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ మెడ పట్టీకి వచ్చేసి దగ్గరగా హెమ్మింగ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఈ బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్ని ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు అలాగే బాడీ పార్ట్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపున ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి.
రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనం బాటమ్ పార్ట్ కోసం వచ్చేసి మెయిన్ క్లాత్ 4 మీటర్లు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 4 మీటర్ల క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం శారీని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ క్లాత్ వచ్చేసి ఎన్ని మడతలు కావాలి అనుకుంటే అన్ని మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. మనకి బాటమ్ పొడవు ఎంత వచ్చింది? 41 ఇంచులు. ఇప్పుడు ఈ 41 ఇంచులకి మనకి నడుము దగ్గర బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచి కలుపుకోవాలి. అంటే 41 ఇంచులకి 1/2 ఇంచి కలుపుకున్నాము అంటే 41.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 41.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 41.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి 4 మీటర్ల క్లాత్ కదా. ఇప్పుడు ఈ క్లాత్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 2 మీటర్లు, బ్యాక్ పార్ట్కి వచ్చేసి 2 మీటర్లు విడివిడిగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ 4 మీటర్ల క్లాత్ని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి 2 మీటర్లు, బ్యాక్ పార్ట్కి 2 మీటర్లు వచ్చేలాగా విడివిడిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి అంటే బాడీ పార్ట్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఒకవైపునే కొలుచుకోవాలి. అలాగే ఈ ఖర్చు వదిలేసి కొలుచుకోవాలి. అంటే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. మనకి ఒకవైపున నడుము లూజ్ ఎంత వచ్చింది? ఖర్చు కాకుండా 16 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 16 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్కి క్లాత్ వెడల్పు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఈ బాటమ్ పార్ట్కి క్లాత్ వెడల్పుని కొలుచుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం బాడీ పార్ట్కి వచ్చేసి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఖర్చు వదిలేసి కొలుచుకున్నాం కదా. అలాగే ఈ బాటమ్ పార్ట్కి కూడా ఖర్చు వదిలేసి క్లాత్ వెడల్పుని కొలుచుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనం బాడీ పార్ట్కి ఖర్చు కోసం ఎంత మార్క్ చేసుకున్నామో 1.5 ఇంచులు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ క్లాత్ వెడల్పుని కొలుచుకోవాలి. చూసారా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి ఖర్చు కాకుండా ఫోల్డింగ్ మీద 38 ఇంచులు వచ్చింది. అంటే ఇక్కడ మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఈ 38 ఇంచులకి ఇంకొక 38 ఇంచుల్ని కలుపుకోవాలి. 38 ఇంచులకి 38 ఇంచుల్ని కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 76 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 76 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 76 ఇంచుల్లో 16వ భాగాన్ని తీసుకోవాలి. 76 ఇంచుల్లో 16వ భాగం ఎలా తీసుకోవాలి అంటే మీ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు 76 డివైడెడ్ బై 16 చేయాలి. 76లో 16వ భాగం వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 4/3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 4/3 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్ని బేస్ చేసుకొని మనం బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం ఖర్చు కోసం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని వదిలేసి ఇక్కడ మనకి వచ్చిన మెజర్మెంట్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి 76 ఇంచుల్లో 16వ భాగం ఎంత వచ్చింది? 4/3 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 4/3 ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్ వెడల్పు కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఖర్చు కోసం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఈ 1.5 ఇంచుల్ని వదిలేసి మనకి వచ్చిన మెజర్మెంట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రిల్ వెడల్పు కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరి వరకు స్టిచ్ చేసుకోకూడదండి, ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి 4.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఫ్రిల్ వెడల్పు కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ రెండు మార్కింగ్లు ఒకే చోటికి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి 4.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఫ్రిల్ వెడల్పు కోసం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మనకి ఒక్కొక్క ఫ్రిల్కి వచ్చేసి క్లాత్ వెడల్పు 4.75 ఇంచులు తీసుకోవాలి. ఈ 4.75 ఇంచుల్లో మనకి ఫ్రిల్ వెడల్పు వచ్చేసి 1 ఇంచి వస్తుంది. ఈ మిగతా క్లాత్ మొత్తం కూడా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదే విధంగా మనం చివరి వరకు కూడా ఫ్రిల్స్ అన్ని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా? ఈ విధంగా మనం బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ యొక్క నడుము లూజు అలాగే ఈ బాటమ్ పార్ట్ యొక్క నడుము లూజు మనకి రెండు కూడా కరెక్ట్గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి బాడీ పార్ట్ యొక్క నడుము లూజు అలాగే బాటమ్ పార్ట్ యొక్క నడుము లూజు రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ బాటమ్ పార్ట్ని ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా? ఇప్పుడు ఇదే విధంగా రెండో పార్ట్కి కూడా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయింట్ చేసుకున్నాం కదా? ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బాటమ్ పార్ట్ కోసం వచ్చేసి మనం 4 మీటర్ల లైనింగ్ అయితే తీసుకున్నాం కదా? ఇప్పుడు ఈ 4 మీటర్ల క్లాత్ని 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ రెండు అంచులు పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 2 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి మొత్తం 4 లేయర్స్ వస్తాయి. అర్థమైంది కదా? ఈ 4 మీటర్ల క్లాత్ని ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మన వైపున 4 ఓపెన్స్ ఉండాలి. అలాగే మనకి ఆపోజిట్లో కూడా 4 ఓపెన్స్ ఉండాలి. అలాగే ఇటువైపున వచ్చేసరికి ఈ విధంగా ఫోల్డింగ్ ఉండాలి.
ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చిన వైపున మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే బాడీ పార్ట్కి ఖర్చుతో కలిపి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. బాడీ పార్ట్కి ఖర్చుతో కలిపి నడుము లూజ్ వచ్చేసి 38 ఇంచులు. ఇప్పుడు ఈ 38 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 38 ఇంచుల్లో 4వ భాగం ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మనం క్లాత్ని 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం 4వ భాగాన్ని తీసుకోవాలి. 38 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచుని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 9.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాటం పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ బాటం పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనం మెయిన్ క్లాత్కి ఎంత పొడవు అయితే మార్క్ చేసుకున్నామో దానికంటే ఒక 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి లైనింగ్ కాబట్టి. మనకి బాటం పొడవు ఎంత వచ్చింది? 41 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 41 ఇంచుల్లో నేను 3 ఇంచులు తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేస్తున్నానండి. 41 ఇంచుల్లో 3 ఇంచులు తగ్గించాము అంటే మనకి 38 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 38 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని టేప్ని ఇలా జరుపుకుంటూ చుట్టూ కూడా 38 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా టేప్ని జరుపుకుంటూ 38 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి మనకి 38 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మొత్తం ఇవి 4 పీసులు కదా. ఇప్పుడు 2 పీసులు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి, 2 పీసులు వచ్చేసి బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం బ్యాక్ పార్ట్కి 2 పీసులు అలాగే ఫ్రంట్ పార్ట్కి 2 పీసులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 పీసుల్ని కలిపి 1/2 ఇంచు మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక వైపునకు 2 పీసులు ఇంకొక వైపునకు 2 పీసుల్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని బాటం పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ లైనింగ్ని బాటం పార్ట్కి జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. బాటం పార్ట్కి లైనింగ్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్కి ఈ కింది వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్లు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా శారీతో ఫ్రిల్ మోడల్ లాంగ్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.